ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలను మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాగ్దానముగా నీ వెలుగును పొందియే మేము వెలుగు చూస్తున్నాము. కీర్తనలు 36:9 చూడండి లేఖనంలో, నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూస్తున్నాము. ఈ యొక్క 36 కీర్తన దేవుని ప్రేమను ఎదిరించే దుష్టత్వం గురించి మాట్లాడుతూ వచ్చింది. వాస్తవంగా అధ్యాయమంతా మనం ధ్యానం చేస్తే అది కనబడుతుంది. చూడండి, ఇర్మియా 2:13, నా జనులు 2 నేరములు చేస్తున్నారు, జీవజలములు ఊటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలపించుకుని ఉన్నారు. కాబట్టి దేవుని కన్నా ఎక్కువగా మనం దేన్నో వెంబడించే వారని ఉంటే దానికి తగిన ఫలం పొందుతాం. ఆయన చూస్తున్నాడు. కాబట్టి మనం సరి చూసుకోవాలి. చూడండి, 1 పేతురు 2:9. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు మన్నేమో ఏర్పరచుకుని తనకిష్టమైన వారిగా, తన మహిమార్థమైనటువంటి వారిగా ఏర్పరచుకుంటా ఉన్నాడు. చూడండి, అది ఇర్మియా గ్రంథం మరొక మాట కూడా చూద్దాం. చూడండి, 17:13, ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు కనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉందురు. అండ్ ఎప్పుడైతే దేవుని విసర్జిస్తామో అప్పుడు మన పరిస్థితి. కానీ మనైతే దేవుని సొత్తైన ప్రజలుగా చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ఆయన గురించి మనం దేవుని మహింపరచుటకు సిద్ధపడాలి. చూడండి, ఇదే ఇర్మియా గ్రంథంలో 43:3, మమ్మును చంపుటకును బబులోనుకు చెరపట్టుకుని పోటకును కల్దీయుల చేతికి మమ్మల్ని అప్పగింపవలనని నేరియా కుమారుని బారూకు మాకు విరోధముగా రేపుచున్నాడని చెప్పారు. ఇక్కడ దేవుడు చేసిన కార్యాల్లో మనం చూడగలుగుతున్నాం. విరోధముగా దేవుడు రేపుతూ ఉన్నాడు. అంటే ఈ యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి. దేవుని సన్నిధిలో మనం ఎలాగ ఉంటున్నాం, దేవునికి ఇష్టలుగా ఉంటున్నామా లేదా, దేవుని మహిమార్థంగా ఉంటున్నామా లేదా, లేకపోతే విరోధంగా మనకు రేపేవాడుగా ఉంటాడు. చూడండి, మన కీర్తనల భాగంలో కూడా చూద్దాం. 43:3, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. కీర్తనకాడు చెప్తున్న మాట కోరా కుమారుల కీర్తనల ద్వారా తెలియచేస్తూ వచ్చాడు. వెలుగును సత్యమును ఏం చేయమంటున్నాడు? బయలుదేరి తీస్తే అవి నాకు త్రోవ చూపిస్తాయి. ఈ వెలుగుని గురించి ఒక మాట చూడాలంటే 27వ కీర్తనలో కూడా ఒక మాట చూద్దాం. 1వ వచనం, యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును. కాబట్టి ఆయన యెహోవాయే మనకు వెలుగు, రక్షణ ఉంటున్నాడు. ఆయన మన ప్రాణముకు దుర్గమై ఉంటున్నాడు. ఆయనే జీవమై ఉంటున్నాడు. చూడండి, యోహాను సువార్తలో కూడా మనం చూడగలుగుతాం. 1వ వచనంలో, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. మనకు వెలుగై ఉన్న దేవుడు. ఇదే యోహాను సువార్త 8:12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. కాబట్టి నీ వెలుగు పొందియే మేము వెలుగు చూస్తున్నాము, వెలిగింపబడుతున్నాం, ముందుకు సాగలుగుతున్నాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. అట్టి విశ్వాసం మనం అందరం ముందుకు కొనసాగుదాం. మహోన్నతుడా, మా రక్షక, మీకు స్తోత్రాలు నాయన. మాకు వెలుగైన దేవుడవు, అంధకారములో వెలుగును ప్రకాశింపచేయ దేవుడవు నీవు నాయన. బాధల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో కూడా మాకు తోడ్పాటుగా ఉన్న దేవుడవు తండ్రి. భయభీతిలో కూడా, పిరికితనంలోంచి కూడా మాకు విడుదలిచ్చి ధైర్యాన్ని సమకూర్చి దేవుడవు అయినావు తండ్రి. ఈ రోజున ఈ వాగ్దానం ద్వారా మరొకసారి మమ్మల్ని సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. అటు నీ కృపలో మేము ముందు కొనసాగులాగున మమ్మల్ని అందరినీ దీవించమని యేసు పేరిట వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. నిత్యము పూజింపదగిన, కీర్తింపదగిన క్రీస్తు యేసు యొక్క కృపా కనికరము కాపుదల మనందరికీ తోడయిండి నడిపించునుగాక. ఆమేన్.